జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తను ఎంత కాదనుకున్నా చిట్టమ్మకి తను జన్మనివ్వలేదు. కేవలం పెంచిన తల్లి మాత్రమే. అందుకనే ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిపించమని తనంటుంది. చూడు కోకిలమ్మ, నువ్వు కన్నతల్లివి కాకపోవచ్చు, కానీ పెంచిన తల్లికి కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది, హక్కు అధికారాలు కూడా ఉంటాయి. అవునే, అందుకనే ఈ కార్యక్రమం నీ చేతులతో జరిపించడమే న్యాయం. అదేదో నువ్వే కానివ్వు కోకిలమ్మ. సరే కాని. ఆగో, మేము పెంచిన తల్లి అనగానే కాదు నా కన్న తల్లి అని చిట్టమ్మ అనలేదు. నేను పెంచిన తల్లినేంటి, చిట్టమ్మ నా కన్న కూతురే అని నువ్వు అనలేదు. అంటే చిట్టమ్మ నీ కూతురు కదా? అంటే మేమనుకుంటున్నట్టుగా చిట్టమ్మ శంకర్నారాయణ కూతురేనా? ఏటి మాట్లాడుతున్నారు బాబాయ్? నేను మా అమ్మకి పెంపుడు కూతునేటి? నేను ఇలా కన్న కూతుర్ని కదా. మరైతే ఆ ముక్క ఇందాకనలేదేంటమ్మా, మర్చిపోయారా? అదేం లేదు సార్, కనీ పెంచిన తల్లివి అని మీరన్నారేమో అనుకొని వీళ్ళు అనుకున్నారు. అంతేగాని ఓన్లీ పెంచిన తల్లివి అన్నారని వీళ్ళు అస్సలు అనుకోలేదు సార్. అంతేగా చిట్టమ్మ? అవును అవును బాబాయ్, కానీ పెంచిన తల్లి అని అన్నారేమో అనుకున్నా. ఒట్టి పెంచిన తల్లి అన్నారని మేము అనుకోలేదు బాబాయ్. అసలు సరిగా వినిపించలేదు. అవునవును, వినపడలేదు. సర్లే అమ్మా, కానివ్వండి కానివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.